హాయ్ ప్లీజ్ వెల్కమ్ టు అలిజాస్ కిచెన్. ఈరోజు వెరైటీగా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దామా రండి చూసేద్దాం. దానికి దొండకాయలని ఇలా సన్నగా తరుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి తాలింపుకి ఒక 2 టమాటా, ఒక 2 ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు దినుసులు, ఎండుమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉడికిన తర్వాత మనము టమాటా ముక్కలు, పుదీనా కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇవిని కూడా ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసేయాలి. వేసేసి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా ముక్కలు త్వరగా మగ్గాలంటే ఏం చేయాలి, ఒక పావు స్పూను మనకు దొండకాయ ఫ్రైకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. సాల్ట్ వేసుకున్నాం అనుకోండి తొందరగా ముక్కలు మగ్గొస్తాయి. ఇప్పుడు ఒక పావు స్పూను గరం మసాలా, కొద్దిగా పసుపు, కలర్కి సరిపడంత పసుపు వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఆ మసాలా స్మెల్ అంతా పోయేదాకా వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే వేగాలన్నమాట. అలా వేగొచ్చిన తర్వాత మనకి ఇప్పుడు దొండకాయ ఫ్రైకి సరిపడంత కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ కారం వేసుకొని ఒకసారి కదిపిన తర్వాత మనము దొండకాయ ముక్కలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లో వేసేయాలి. వేసేసి ఇప్పుడు మసాలా, దొండకాయ ముక్కలు ఇదంతా పట్టేటట్టుగా, దొండకాయ ముక్కలకి పట్టేటట్టుగా మనం దాంట్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని అలాగ లో ఫ్లేమ్లోనే లైట్గా వేయించుకోవాలి. అంతేనండి, టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దొండకాయ ఫ్రై రెడీ.